అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 23వ శ్లోకం. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణవర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే. గుణాతీతుడైన వాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ. అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నా లేక ఋషికేశ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా అతని మనసు ఎప్పుడూ తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది. అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు, గుణములకు అతీతంగా ఉన్నవాడు, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయంలో నిమగ్నమై ఉన్నా అత్యంత ప్రశాంతంగా ఉంటాడు. అది ఎలాగంటే, గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్టు ఉంటాడు. దేని గురించి అతిగా పట్టించుకోడు, దేనికి అతిగా స్పందించడు, నిర్లిప్తంగా ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తాడు. అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖదుఖాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గుణాతీతుడు సుఖం వచ్చినా దుఃఖం కలిగినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావం కలిగి ఉంటాడు. దేనికి పొంగిపోడు, కుంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోను కాడు. తనను సన్మానించినా అవమానించినా సమానంగా స్పందిస్తాడు. దేనిని అతిగా పట్టించుకోడు. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. తన శత్రువుల పట్ల, మిత్రుల పట్ల సమభావన కలిగి ఉంటాడు. ఏ కోరికలతోనూ కర్మలు చేయడు. తాను చేసిన కర్మలను, వాటి ఫలితములను బ్రహ్మార్పణం చేస్తాడు. తాను నిర్వికారంగా, నిశ్చలంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సర్వకాల సర్వావస్థలయందు మనసులో పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఇటువంటి లక్షణములు కలవానిని గుణాతీతుడు అని చెప్పవచ్చు.